అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి 27th ఫస్ట్ షిఫ్ట్ అంటే ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ క్వశ్చన్స్ ఏంటి, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా? వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక క్వశ్చన్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ వాట్ అకేషన్ ఈజ్ ది గిద్దా డ్యాన్స్ పర్ఫార్మ్డ్? గిద్దా నృత్యం ఏ సందర్భంలో ప్రదర్శిస్తారు? ఏ సందర్భం అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. మనకి వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్ అకేషన్స్ లైక్ తేజ అండ్ బైసాఖి, వివాహాలు మరియు పండుగల సందర్భాల్లో తీజ్, బైసాఖి మొదలైనవి అనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే మనకి గిద్దా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? పంజాబ్కు సంబంధించింది. ఎక్కడికి? పంజాబ్కి సంబంధించిందనమాట. గిద్దా అనేది పంజాబ్ ప్రాంతానికి చెందినటువంటి మహిళల సాంప్రదాయ జానపద నృత్యం అండి, ఫోక్ డ్యాన్స్ అనమాట ఇది. దీన్ని వివాహాలు, పిల్లల పుట్టుకకు సంబంధించి అంటే పిల్లల యొక్క జననాలు మరియు తీజ్, బైసాఖి వంటి పండుగల సమూహాల్లో ఎంతో ఉల్లాసంగా ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి ఆప్షన్స్లో మనం చూస్తే ఆప్షన్ బి అంత్యక్రియల సమయంలో. అంత్యక్రియల సమయంలో ఇదేంటంటే ఆనందాన్ని వ్యక్తపరిచే నృత్యం అనమాట. కాబట్టి అంత్యక్రియల వంటి విషాద సమయాల్లో దీన్ని ప్రదర్శిస్తారు. ఏంటి? విషాద సమయాల్లో దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది, అంత్యక్రియల సమయం అనేది. ఫైనల్గా అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, వివాహాలు మరియు పండుగల సందర్భాల్లో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ షెడ్యూల్స్ వర్ దేర్ వెన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఇంప్లిమెంటెడ్? భారత రాజ్యాంగం అమలు అయినప్పుడు అందులో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? ఎన్ని షెడ్యూల్ ఉన్నాయండి? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి అంటే 8. ఏంటి? ఆప్షన్ బి 8 షెడ్యూల్ అనమాట. మనకి జనవరి 26, 1950 ఏంటి 1950 సంవత్సరాన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేవలం 8 షెడ్యూల్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? 395 ఆర్టికల్స్ మరియు 22 భాగాలు అనేవి ఉన్నాయి. 8 షెడ్యూలు, 395 ఆర్టికల్లు మరియు 22 భాగాలు అనేవి ఉన్నాయి. ఓకేనా? ఇది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అయితే మనకి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయంటే 12 షెడ్యూళ్ళు. ఓకేనా? దీని ఆన్సర్ భారత రాజ్యాంగం అమలైనప్పుడు మనకి ఏంటంటే 8, ప్రస్తుతం 12 షెడ్యూల్ అనేవి ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కబడ్డీ మీద క్వశ్చన్ అడిగారు. వెన్ ఈజ్ ఏ బోనస్ పాయింట్ అవార్డెడ్ ఇన్ కబడ్డీ? కబడ్డీలో బోనస్ పాయింట్ ఎప్పుడు ఇవ్వబడుతుంది? ఎప్పుడు ఇవ్వబడుతుందండి? కబడ్డీలో బోనస్ పాయింట్ అనేది మనకి కోర్టులో 6 లేదా అంతకంటే ఎక్కువ మంది డిఫెండర్లు ఉన్నప్పుడు రైడర్ బోనస్ లైన్ను దాటితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. కోర్టులో 6 లేదా అంతకంటే ఎక్కువ మంది డిఫెండర్లు ఉన్నప్పుడు రైడర్ బోనస్ లైన్ను దాటితే మనకి కబడ్డీలో బోనస్ పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటిలో ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 4వ ఆప్షన్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్ళందరూ అవుట్ అయినప్పుడు ఏంటి అంటే మనకి ప్రత్యర్థి జట్టు మొత్తం అవుట్ అయినప్పుడు ఇచ్చే పాయింట్లు ఏవైతే ఉంటాయో వాటిని లోనా అంటారు. ఏమంటారు? లోనా అని చెప్పేసి అంటారు. దీనికి 2 పాయింట్స్ అనేది లభించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సీనియర్ కబడ్డీ మ్యాచ్ యొక్క మొత్తం సమయం ఎంత? మొత్తం సమయం ఎంత అంటే 40 నిమిషాలు. ఓకేనా? సీనియర్ కబడ్డీ మ్యాచ్ యొక్క మొత్తం సమయం ఎంత అంటే 40 నిమిషాలు. మనకి పురుషుల సీనియర్ కబడ్డీ మ్యాచ్ మొత్తం 40 నిమిషాలు అండి. 40 నిమిషాలు జరుగుతుంది. ఇందులో 20 నిమిషాల చొప్పున 2 భాగాలు అనేవి ఉంటాయి. ఓకేనా? మధ్యలో 5 నిమిషాలు ఏంటి మిడిల్లో మధ్యలో 5 నిమిషాలు బ్రేక్ కూడా, ఇంటర్వెల్ కూడా ఉంటుందన్నమాట. మిడిల్లో మధ్యలో 5 నిమిషాల బ్రేక్ ఉంటుంది. మొత్తం 40 నిమిషాలు, 20 నిమిషాలుగా 2 భాగాలుగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి రీజనింగ్ సంబంధించి ఈ క్వశ్చన్ అడిగారంట. స్టూడెంట్స్ ఇచ్చినవే మీకు చెప్తున్నాను. వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ డిసెంబర్, ఫిబ్రవరి, మే అండ్ అక్టోబర్ ఇన్ 19? ఓకేనా? 1900లో ఈ మంత్స్ అన్నీ మనకి టోటల్ నెంబర్ కనుక్కోమన్నారు. 1900 సంవత్సరంలో డిసెంబరు, ఫిబ్రవరి, మే మరియు అక్టోబర్ నెలలో మొత్తం రోజుల సంఖ్య ఎంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 1900, ఈ 1900ని ఇది మనకి లీప్ సంవత్సరం, నాన్ లీప్ ఇయర్ అనేది తెలుసుకోవాలి. 1900ని డివైడెడ్ బై 400తో చేయాలి. ఓకేనా? సెంచరీని ఎప్పుడైనా 400తో చేయాలి. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్,
ఇప్పుడు 4 4 16 4 5 20 అవుతుంది. 4 16 రిమైనింగ్ 3 మిగులుతుంది, కానీ ఇక్కడ శేషం 0 రావట్లేదు కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్. ఓకేనా. ఇప్పుడు ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి మనకి దీంట్లో డిసెంబరు 31. ఓకేనా. డిసెంబర్ ఏంటి 31 ఉంటుంది. డిసెంబర్ 31. నెక్స్ట్ మనకి ఫిబ్రవరి ఎన్ని ఉంటాయి? 28 డేస్ ఉంటాయి నాన్ లీప్ ఇయర్లో. నెక్స్ట్ అక్టోబర్లో చూసుకుంటే 31. ఇప్పుడు వీటన్నిటిని కూడండి. అదేవిధంగా మే కూడా ఉంది కదా, మే కూడా 31. ఈ మొత్తం కూడితే మనకి 31 + 28 + 31 + 31 331లు ఉన్నాయి. ఓకేనా. 1 2 3 మొత్తం కూడితే 121 డేస్. ఓకేనా. 121 డేస్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1857 భారత్ తిరుగుబాటుకు సంబంధించిన సంఘటనలను వివరించే ప్రసిద్ధి చారిత్రాత్మక పుస్తకం ది లాస్ట్ మొఘల్ రచయిత ఎవరు? బుక్ మీద క్వశ్చన్ అనేది వచ్చింది. ఎవరంటే విలియం డాల్రింపుల్ అనే వ్యక్తి రచయిత అనమాట, ది లాస్ట్ మొఘల్ అనే బుక్కు సంబంధించి. ఓకేనా. ప్రసిద్ధి బ్రిటిష్ చరిత్రకారుడైనటువంటి మరియు రచయిత అయినటువంటి విలియం గారు రాసినటువంటి అద్భుతమైన చారిత్రాత్మక పుస్తకం ది లాస్ట్ మొఘల్. ఓకేనా. ది లాస్ట్ మొఘల్, ది ఫాల్ ఆఫ్ ఏ డైనెస్టీ. ఓకేనా. ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఢిల్లీ 1857. ఓకేనా. ఢిల్లీ 1857. ఈ పుస్తకంలో చివరి మొఘల చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జాఫర్ జీవితం మరియు 1857 సిపాయి తిరుగుబాట్ల సమయంలో ఢిల్లీలో జరిగినటువంటి విధ్వంసం, ఈ తిరుగుబాటు మొఘల వంశ ముగింపుకు ఎలా కారణమైందో చాలా వివరంగా వివరించడం అయితే జరిగిందనమాట ఈ పుస్తకంలో. ఓకేనా. అదేవిధంగా బిపిన్ చంద్ర, వీరి గురించి మాట్లాడితే బిపిన్ చంద్ర గారు భారతదేశంలో ఆధునిక చరిత్రపై అనేక ప్రసిద్ధి పుస్తకాలు రాయడం జరిగింది. వాటిలో ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అనే బుక్ రాసింది మాత్రం బిపిన్ చంద్ర అనే వ్యక్తి. ఓకేనా. అదేవిధంగా మనకి శశి థరూర్, ఎవరు? శశి థరూర్. వీరి గురించి మాట్లాడితే శశి థరూర్ గారు ప్రముఖ రచయిత మరియు రాజకీయ నాయకుడు అండి. ఆయన బ్రిటిష్ పాలనలో దోపిడీపై యాన్ ఎర్ ఆఫ్ డార్క్నెస్ అనే బుక్ రాసినటువంటి వ్యక్తి అనమాట శశి థరూర్ అనే వ్యక్తి. డార్క్నెస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డార్క్నెస్. ఈ సతీష్ చంద్ర ఉన్నారు కదా, ఈ సతీష్ చంద్ర గారు మనకి మిడివల్ ఇండియా ఏదైతే ఉందో మధ్య భారతదేశం, ఓకేనా, మధ్యయుగ చరిత్రకు సంబంధించినటువంటి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి చరిత్రకారుడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల పెరుగుదలలో ప్రధానంగా తోడ్పడే కణజాలం ఏది? ప్రధానంగా తోడ్పడే కణజాలం ఏదండి? విభాజ్య కణజాలం. ఓకేనా. విభాజ్య కణజాలం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మనకి విభాజ్య కణజాలం గురించి చూస్తే కణాలు నిరంతరం విభజన చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇవి మొక్కల వేర్లు, కాండాలు చివర్లో ఏంటి మొక్క ఉందండి ఇలా. ఓకేనా. మొక్కకి వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు అదేవిధంగా కాండాల చివర్లో ఉండి మొక్క పొడవు మరియు వెడల్పులో పెరగడానికి ప్రధాన కారణమవుతాయి. ఓకేనా. ఏంటి? విభాజ్య కణజాలం. నెక్స్ట్ మనకి త్వచ కణజాలం. ఓకేనా. డెర్మల్ టిష్యూ. ఇదేంటంటే మొక్కల వెలుపల పొరను ఏర్పరిచేది ఏంటి అంటే మనకి త్వచ కణజాలం. మొక్కలకి వెలుపల పొరను ఏర్పరిచేది ఏంటంటే త్వచ కణజాలం, డెర్మల్ టిష్యూ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రసరణ కణజాలం. ఈ ప్రసరణ కణజాలంలో మనకి జైలం, ప్లోయం అనేవి ఉంటాయి. గత షిఫ్ట్లలో మనకి జైలం మీద కూడా క్వశ్చన్ అనేది వచ్చింది. ఓకేనా. జైలం అంటే దారు అంటాం తెలుగులో, అదేవిధంగా ప్లోయం అంటే పోషక కణజాలం. ఓకేనా. ఇవి మనకి ప్రసరణ కణజాలంలో ఉంటాయి. ఓకేనా. ఫైనల్గా నెక్స్ట్ సాందాయక కణజాలం. ఓకేనా. గ్రౌండ్ టిష్యూ. ఇదేంటంటే మొక్కల శరీరంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేయడానికి కిరణజన్య సంయోగక్రియ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క ఫోటోసింథసిస్ అంటాం కదా, ఈ కిరణజన్య సంయోగక్రియకు మరియు మొక్కలు యాంత్రిక బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడేవి సాందాయక కణజాలం, గ్రౌండ్ టిష్యూ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన ప్రాధాన్యత లేకుంటే లక్ష్యం ఏంటి? 4వ పంచవర్ష ప్రణాళిక సంబంధించి 69 నుంచి 74 వరకు 4th 5 year ప్లాన్ అండి. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి మరియు ఆర్థిక స్వావలంబన
సాధన. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. గ్రోత్ విత్ స్టెబిలిటీ అండ్ ప్రోగ్రెసివ్ అచీవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. మనకి ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్లో 4th 5 year ప్లాన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి మరియు స్వయం సమృద్ధి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, వాటి యొక్క లక్ష్యం ఇదనమాట. అదేవిధంగా విదేశీయ సహాయంపై ఆధారపడటానికి తగ్గించడం, ఏదైతే విదేశీయుల మీద ఆధారపడటం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం, ముఖ్యంగా వ్యవసాయం కానీ అదేవిధంగా పరిశ్రమల్లో విదేశాంగ ఎదుగుదల సాధించడం దీని యొక్క ఉద్దేశం. అదేవిధంగా గాడ్గిల్ ఫార్ములా ఉంది కదా, గాడ్గిల్ ఫార్ములాపై ఆధారపడి రూపొందించబడింది. ఓకేనా, ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్. మనకి స్టూడెంట్స్ పంపించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వండి. మీరు ఎవరైనా కానీ షిఫ్ట్ అయిపోయిన వారు ఒకవేళ ఈ క్వశ్చన్స్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కూడా సరిచేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏవి ఒకవేళ అంటే స్టూడెంట్స్ ఇవి చెప్పారు వాళ్ళకు గుర్తున్న వరకు, కాబట్టి మీకు కూడా గుర్తున్న క్వశ్చన్స్ని మీరు ఏంటంటే డిస్క్రిప్షన్లో మీకు నాతో సపరేట్గా చాట్ చేయడానికి మీకు టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇస్తానని చెప్పాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో పిన్ కూడా చేస్తాను. మీరు క్వశ్చన్స్ పంపిస్తే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.